నమః శివాయ ఓంకార రూపాయ గవిగుండీశ్వరాయ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్. ఈరోజు మనం వచ్చేసి స్టేడియం దగ్గర పోతున్నాము. స్టేడియం దగ్గర మనకి గవిగుండ్ అయితే ఉంది, అక్కడ శివాలయం అయితే ఉంది కొండపైన, అక్కడైతే వెళ్దాము. వీడియో చూడండి, లాస్ట్ వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి. కీప్ స్మైలింగ్, వాచ్ వీడియో, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ మొత్తం వచ్చేసి స్టేడియం రైల్వే స్టేషన్ ఉండే ఏరియా ఇది. మనం స్టేడియం గేట్ ఉండేదాన్ని పోవాలి, ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఇది వచ్చేసి స్టేడియం రైల్వే స్టేషన్ గేట్ ఇది. ఇక్కడ మనం లెఫ్ట్కి తీసుకోవాలి, ఇలా వెళ్తే మనం గవిగుండ అయితే వెళ్ళొచ్చు. పోదాము. ఇలా స్కూల్ ఉంటుంది, స్కూల్ పక్కన మనం రైట్కి వెళ్ళాలి. ఇలాగ వచ్చి మనం రైట్ తీసుకోవాలి. ఇలా మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, మొత్తం సూపర్గా ఉంది. కొండ చూపిస్తాను చూడండి, చూడొచ్చు మొత్తం కొండ. ఇక్కడ పైన నుంచి వాటర్ అయితే వస్తున్నాయి కిందకి, ఇదంతా వాటర్ అయితే వస్తున్నాయి కిందకి, ఇక్కడ కింద వరకు వచ్చినాయి చూడండి. ఇవన్నీ వచ్చేసి మనకి కొండపై నుంచి నీళ్ళు ఇవి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ ఆవులు అలాగే అవన్నీ తాగుతాయి ఇక్కడ వచ్చి. కొండ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది. మనం వచ్చింది ఇలా ఈ దావలోనే, మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి వినాయకుడు స్వామి ఉన్నాడు. ఇక్కడ పైన మొత్తం కొండలు ఉన్నాయి చూడండి, మొత్తం కొండలే. కొండల మధ్యలో ఇది కూడా కొండల మధ్యలో ఉంటుంది గుడి, సూపర్ ఉంటుంది. పచ్చని పొలాలు మొత్తం. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. స్టేడియం గేట్ దగ్గర నుంచి మనకి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది గుడి. మొత్తం ప్రకృతి అయితే ఉంటుంది. చుట్టూ కొండలు, అలాగే మనకి పచ్చని పొలాలు అవన్నీ ఉంటాయి. కింద వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్లో కనబడుతుంది చూడండి, మొత్తం మౌంటైన్స్. ఇలాగా నడుచుకొని గుడి కాడ అయితే వెళ్తున్నాము. వెనకాల మా తమ్ముళ్ళు అయితే వస్తున్నారు, వెనకాల బ్యాక్ సైడ్ బండ్లో. వెనకాల మొత్తం చూపిస్తాను చూడండి మీకు ప్లేసు. మొత్తం సూపర్గా ఉంది లొకేషన్ మాత్రము. ఒకసారి విజిట్ చేయండి వచ్చి. స్టేడియం దగ్గరలోనే ఉంటుంది, మన మదనపల్లి దగ్గరలోనే. మన మదనపల్లి నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ గుడి. చూడండి మొత్తం వచ్చేసి ఆడ పై నుంచి కూడా వాటర్లు వస్తున్నాయి. ఈ గుడి పదని గుడి లోపల అయితే వెళ్దాము. చాలా రోజుల తర్వాత మనకి ఎంఎంగాడు వచ్చాడు వీడియోలకి. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో వచ్చేసి నగరాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి పైన చూడండి, పైన గుండె అయితే ఉంది, కింద గుడి అయితే ఉంటుంది. శ్రీ గంగాధర్ స్వామి ఆలయం. ఇక్కడ వచ్చేసి చూడండి, లోపలైతే వెళ్దాము. ఇక్కడ కింద చూసుకుంటే సొరంగం అయితే ఉంటుంది. సొరంగం లోపల చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. పదామా లోపలికి. గుండు లోపల అయితే వెళ్తున్నాము చూడండి. నేను పోతున్నాను అలాగే వెనకాల నుంచి. ఏమీ లేదు చూడండి లోపల. ఇక్కడ పైన అంతా వచ్చేసి గుండె అయితే ఉంది, లోపలైతే ఏం లేదు.
ఇక్కడ పైన చూడండి గుండె అయితే ఉంటుంది. గుండె కింద మనకి గుడి అయితే ఉంది లోపల. పదం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, గుడి లోపలికి. ఇక్కడ పైన చూడండి మొత్తం కొండ కింద అయితే ఉంటుంది గుడి. ఇంకా చూసుకుంటే నందిడు ఉన్నాడు, నంది విగ్రహం ఉంది. దాని ఆపోజిట్లో ఇక్కడ స్టార్టింగ్లో హుండీ అయితే ఉంది. ఇక్కడ శివుడు ఉన్నాడు. అలాగే శివుడు ముందు నంది ఉన్నాడు. శివలింగం ఉంది. మనతో అన్న అయితే ఉన్నారు. అన్న పేరు ఏం అడుగుతున్నాము. మీ పేరు ఏం పేరున్నా? నా పేరు నాగరాజ. నా ఈ గుడి గురించి చెప్పండి కొంచెము. ఇక్కడ సిటీయానికి 1.5 కిలోమీటర్లో గవి గంగాధర స్వామి అనే ఆలయం ఉంది. పురాతనమైన ఆలయము. సుమారుగా 600 సంవత్సరాల క్రితము ఇక్కడ పరమేశ్వరుడు వెలసినట్టు మన పూర్వీకులు చెప్పంగా మేము విన్నాము. మేము కూడా ఇక్కడ సుమారు 42 సంవత్సరాల నుండి కూడా ఆ పరమేశ్వరుని యొక్క సేవలో పాల్గొంటున్నాం. ఇక్కడ అర్చకుడు వచ్చి సిటిఎంలో ఉండే కుమారస్వామి ఇక్కడ అర్చకుడు, నిత్య అర్చకుడు. తర్వాత ఈ గుడి విశేషాలు, ఇక్కడ ఎవరైతే భక్తితో ఆ పరమేశ్వరుని భక్తి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారికి ఏ కష్టాలు కానీ, ఏ బాధలు కానీ, ఎలాంటి గండాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని సంపదల కంటే ఆరోగ్య సంపద మెండుగా ఈ గౌగుండీశ్వరుడు కలుగజేస్తాడు. ఇక్కడ దక్షిణామూర్తి వెలసి ఉన్నాడు కాబట్టి మనకు ఎటువంటి కూడా యమబాధాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మనకు అన్ని అష్ట ఐశ్వర్యాలను కూడా కలగజేస్తాడు. ఇక్కడ ముక్కోటికి మహాశివరాత్రికి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తాదులు ఈ గవిగుండీశ్వరుని దర్శించుకుంటారు. పెళ్లి కానుకలు కావచ్చు, తరువాత విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, లేదంటే ఏదైనా ఒక కళ్యాణం కాకపోయినా, తర్వాత ఏవైనా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ కైలాసవాసులు తీరుస్తాడు. కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని యొక్క సేవ చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలను, ఆయు ఆరోగ్యాలను, ధనధాన్యాలను, పుత్ర సంపదను, గో సంపదను, ధన సంపదను, ధాన్య సంపదను, ఇంకా ఇతర సంపదలన్నీ కూడా మెండుగా కలగజేస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎవరైనా కానీ తప్పకుండా సిటియానికి 1.5 కిలోమీటర్ల దూరంలో కొండ కోనల నడుమ కోనేటి గట్టున 10 మట్లు గుండు కింద గవిలో వెలసి ఉండో గవి గంగాధర స్వామి సాక్షాత్తుగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కానీ ఆ మహానుభావుని దర్శించుకుంటే వారికి ఎట్టి కష్టాలు కానీ ఉండవు. తప్పకుండా ఆరోగ్యపరంగా ఆనందంగా జీవిస్తారనేది ముఖ్యంగా ఇక్కడ సేవ చేసే వాళ్ళకు కలుగుతుంది. ఎవరైనా కూడా తప్పకుండా పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకొని మీరు పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా మేము కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ అన్న. ఓం నమః శివాయ. ఓంకార రూపాయ గవిగుండీశ్వరాయ గవిగంగాధరాయ కవరావయ్య శంకరా కాపాడవయ్యా పరమేశ్వరా పరమేశ్వరా పరమేశ్వరా. ఈశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా కరుణించరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. ఈశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా కరుణించరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. ముందు చేసిన పాపములు నశింపజేయుము శంకరా. ముందు చేసిన పాపములు నశింపజేయుము శంకరా. పొందుగా నీ పాదపద్మము నమ్ముకొంటిని శంకరా. పొందుగా నీ పాదపద్మము నమ్ముకొంటిని శంకరా. ఈశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా కరుణించరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. కపట విద్యలు నేర్చి పొట్ట గడుపుచుంటిని ఈశ్వరా. కపట విద్యలు నేర్చి పొట్ట గడుపుచుంటిని ఈశ్వరా. నెపము నిన్నకు నన్ను నీ కృప చూడుము పరమేశ్వరా. నెపము నిన్నకు నన్ను నీ కృప చూడుము పరమేశ్వరా. ఈశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా కరుణించరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. ఆర్గురు శత్రువులు నాపై క్రూరమించిరి ఈశ్వరా. ఆర్గురు శత్రువులు నాపై క్రూరమించిరి ఈశ్వరా. పరమ మంత్రము చేత శత్రువుల ననచవలె పరమేశ్వరా. పరమ మంత్రము చేత శత్రువుల ననచవలె పరమేశ్వరా. ఈశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా కరుణించరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. 9 ద్వారముల కొంపిది నమ్మనేటికి ఈశ్వరా. 9 ద్వారముల కొంపిది నమ్మనేటికి ఈశ్వరా. బొమ్మలాట పాలు చేసి బ్రోవకుంటివ ఈశ్వరా. బొమ్మలాట పాలు చేసి బ్రోవకుంటివ ఈశ్వరా. ఈశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా కరుణించరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. శాశ్వతం భుగవేడితిని విశ్వాసముంచుము ఈశ్వరా. చెక్కడుండెమ కింకరులకు చిక్కనేటికి ఈశ్వరా. చెక్కడుండెమ కింకరులకు చిక్కనేటికి ఈశ్వరా.
తీర్చుము ఈశ్వరా అంకమందున చేర్చి నన్ను శంక తీర్చుము ఈశ్వరా ఈశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా కరుణించరా శాశ్వతంబుగ వేడితిని విశ్వాసముచుము ఈశ్వరా శాశ్వతంబుగ వేడితిని విశ్వాసముచుము ఈశ్వరా. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి, కొంచెం చూసుకోండి. వచ్చేప్పుడు ఫుడ్ అంతా ఉంటే అన్నీ తీసుకునేస్తాయి ఇవి. మొత్తం ముందర చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది లొకేషను. ఇక్కడ మనం వచ్చి అన్నం చేసుకొని ఇక్కడ రిలాక్స్ కావచ్చు సండే రోజు అలా గుడిలో. అక్కడే పక్కన వచ్చేసి మనకు కొండ అయితే ఉంది పైకి, ఇలా కొండ పైకి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ ముందర మనకి వచ్చేసి చిన్న ఫాంట్ అయితే ఉంది, చిన్న కొంజర్లాగా. అక్కడ వెళ్దాము. ఇక్కడ ముందర చూడండి మొత్తం కొండలు అయితే ఉంది, రౌండ్ కొండలు అయితే ఉంటాయి, మధ్యలో గుడి అయితే ఉంటుంది. చూడండి మొత్తం కొండ మధ్యలో మనకి గుడి అయితే ఉంటుంది. ఇదంతా గుడి. ఇక్కడ మనకి ఫ్రంట్లో వచ్చేసి కోనేరు అనుకున్నా, దేవుని కోనేరు, నీటిలో సబ్బులు సోపు వేయరాదు, దేవుని పట్టటం దుమ్మడం చేరించి చేయడం లాంటిది. ఇక్కడ కోనేరు అయితే ఉంది, నేను బాయ్ అనుకున్నాను, కోనేరు ఇది. ఇక్కడ ముందర గుడి అయితే ఉంటుంది, కోనేరు ముందర చుట్టూ కోనేరి. చూడండి ముందర కొండలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ గౌగుండు సిటీయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ గౌగుండు వెలిసి ఉంది. ఈ గౌగుండుకును ఇంకా ఎంతో అభివృద్ధి దాతల సహాయ సహకారాలతో ఇంకా ఎంతో అభివృద్ధి చేసి ఇది రాబోయే తరాల వాళ్లకు తరతరాలకు కూడా ఈ గుడి ఎంతో భక్తితో ప్రతిష్టలతో ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మేము 42 సంవత్సరాల నుండి కూడా ఆయన పాదసేవ చేస్తున్నాం. కాబట్టి మా కోరిక ఏమంటే అందరూ కూడా భక్తాదులు తండోపతండాలుగా వచ్చి ఆయన్ను దర్శించుకొని కోరిన కోరికలు నెరవేర్చుకొని ఆ గౌగుండీశ్వరుని యొక్క కృపా కటాక్షాన్ని అందరూ పొందవలసిందిగా మరీ ప్రార్థిస్తూ, ఆ భగవంతుని కృప ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే వచ్చి దర్శించుకుంటారో వారికి భగవంతుడు అష్టైశ్వర్యాలను, ఆయువారోగ్యాలను, ధనధాన్యాలను, అలాగే పుత్ర సంపదను, గో సంపదను, ధన సంపదను, ధాన్య సంపదను, తరువాత వస్తు సంపదను, ఇంకా ఆ అన్ని భాగ్యాల కంటే ఆరోగ్య భాగ్యము, ఆరోగ్య సంపదను భగవంతుడు కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. తప్పకుండా అందరూ కూడా ఈ గౌగుండును దర్శించుకొని ఆ మహానుభావుని యొక్క కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి. కీప్ స్మైలింగ్. బై.